బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆకడం భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్ఓసీ దగ్గర వరుసగా 7వ రోజు పాక్ కాల్పులు జరిపింది. కుప్వారా, యూరి, అఖూన్ సెక్టార్లలో పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. మరోవైపు అరేబియా సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్, పాకిస్తాన్లు యుద్ధ నౌకలను మోహరించాయి. గుజరాత్ పోర్బందర్ వద్ద భారత్ యుద్ధ నౌకలు సైనిక సన్నద్ధతలో భాగంగా విన్యాసాలు చేస్తున్నాయి. నిన్న సైతం ఎల్ఓసీ పాక్ కాల్పులు కొనసాగగా ఇక భారత్ జవాన్లు ప్రభావవంతంగా బదిలిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో 4 సరిహద్దులు కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతూ ఉండడంతో ప్రాణ నష్టం జరగడం లేదని అధికారులు పేర్కొన్నారు. నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్ఓసీ దగ్గర వరుసగా 7వ రోజు పాక్ కాల్పులు జరిపింది. కుప్వారా, యూరి, అఖూన్ సెక్టార్లలో పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. మరోవైపు అరేబియా సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్, పాకిస్తాన్లు యుద్ధ నౌకలను మోహరించాయి. గుజరాత్ పోరుబందర్ వద్ద భారత్ యుద్ధ నౌకలు సైనిక సన్నద్ధతలో భాగంగా విన్యాసాలు చేస్తున్నాయి. నిన్న సైతం ఎల్ఓసీలో పాక్ కాల్పులు కొనసాగగా భారత జవాన్లు ప్రభావవంతంగా బదిలిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో 4 సరిహద్దులు జిల్లాల్లో కవ్వింపు చర్యలు కొనసాగాయి. ఇక చిన్నపాటి యుద్ధాలతో కాల్పులు జరుపుతూ ఉండడంతో ప్రాణ నష్టం జరగడం లేదని అధికారులు పేర్కొన్నారు.